ఏమండి మీరు మీరు టాపిక్ మీద మాట్లాడండి, మీరు టాపిక్ మీద మాట్లాడండి, ఆయన మ్యూట్ అవుతారు. అక్షర సత్యం గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణరావు గారు నేను చెప్పేది ఒకసారి అండి. ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేము ఇవ్వాలి కదండి. ప్రశ్న అడుగుతానన్నప్పుడు మేము ఇచ్చాక మీరు మాట్లాడాలి. కాసేపు మీరు వెయిట్ చేయండి. 15 minutes మీరు మాట్లాడారు, పక్కన వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వరా? మీరు కాసేపు ఆగండి. ఆయన సార్ మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. అక్షర సత్యం గారు అదే కదండి. సమయం కిల్ అవుతుంది. మీరు టాపిక్ లోకి వచ్చేయండి దయచేసి. టాపిక్ లోకి వచ్చేయండి ప్లీజ్, దయచేసి టాపిక్ లోకి రండి సార్. ఇప్పుడు ఒకటే నేను చెప్పా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన సీట్లకే అడ్మిషన్ జరుగుతుంది, రేపు పొద్దున కూడా జరుగుతుంది. ఒకవేళ సీట్ రేట్ అంటే ప్రైవేట్ కోటాలో 12 లక్షలు 15 లక్షలు అవుతుందంటే ఈ ఒక్క కాలేజీకి అవదండి, మొత్తం రాష్ట్రంలో ఉన్న కాలేజీలకు అన్నీ అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు అవుతుంది. రైట్. రాష్ట్రంలో సుమారు 20 ప్రైవేట్ కాలేజీలు 30 కాలేజీలు ఉన్నప్పుడు ఈ 4 కాలేజీల మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపుతావు వాడుతున్నారు. మిగిలిన కాలేజీలు కూడా గొడవ, విద్యార్థికి అన్యాయం జరుగుతుంది కదా. మరి విద్యార్థులు అన్యాయం జరిగితే మీరు కూడా 12 లక్షలు నిర్ణయించి మేనేజ్మెంట్ కోటలు, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలను పెట్టి గవర్నమెంట్ కోటలో రిక్రూట్ చేసుకోండి అని మీరు జీవో ఇచ్చి నెపం చంద్రబాబు నాయుడు గారి మీద దోచేస్తే ఎట్లా సార్? సెకండ్ పాయింట్, నేను ఏ ప్రభుత్వం అయినా విద్య, వైద్యం, ఆరోగ్యాన్ని ఫ్రీగా ఇవ్వాలని నేను చెప్తాను. నేను రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానించి, చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్న ఆరోగ్యశ్రీ కానించి, జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన ఆరోగ్యశ్రీ వరకు నేను విమర్శిస్తూనే వస్తున్నా. ఆరోగ్యశ్రీ అనేది పెద్ద స్కామ్ అని చెప్పుకుంటూనే వస్తున్నా. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని ఇగ్నోర్ చేసేసి ఈ డబ్బు ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క డబ్బు అంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేటట్టు చేశారు. మరి అది దాని మీద ఎందుకు పోరాటం చేయరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆరోగ్యశ్రీ ఉంటుంది కానీ ఏమో అవసరం లేదు అంటున్నారు కదా, మరి ఆరోగ్యశ్రీ ఉంది కదా, ప్రైవేట్ అయిపోతే అయిపోయినా. అక్షర సత్యం గారు ఇక్కడ మీరు కూడా ఒక కీలక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది నిరుపేదలు కార్పొరేట్కి సంబంధించిన వైద్యాన్ని కూడా అందుకోగలిగారు కదా, అది ప్రజలు హర్షించారు కదా, దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? నేను యాక్సెప్ట్ చేయడం కాదు సార్. ఇప్పుడు కార్పొరేట్ విద్యని ప్రజలు ఆస్వాదించేటప్పుడు ఇవి కూడా కార్పొరేట్ హాస్పిటల్ అయినప్పుడు ఎందుకు వ్యతిరేకం చెప్తున్నారా? ఇది పాయింట్. నేను చెప్పేది అదే కాదు సార్. ఇప్పుడు 3 కాలేజీలకు ఒక రూలుని 30 కాలేజీలకు ఒక రూలునా? 30 కాలేజీలో పోరాటం చేయాలి, 3 కాలేజీలో చేస్తారా? ఈ 3 కాలేజీలు ఫీజులు నిర్ణయించిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యశ్రీకి ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఉంటే ప్రజలకేమో అత్యుత్తమమైన సేవలు అందుతాయంటారు, ఇంకో పక్కన కార్పొరేట్ చేయొద్దు అంటారు మీరు. రైట్. మూడో పాయింట్ ప్రైవేటైజేషన్ వేరు, రైట్. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్న కాన్సెప్ట్ వేరు. అది తెలియకపోతే నేనేం చేయని చెప్పండి. పీపీపీ మోడల్ అనేది రాజశేఖర రెడ్డి గారు కూడా పీపీపీ మోడల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశారు. కొన్ని ప్రాజెక్ట్ దాని పీపీపీ అనే మోడల్ అర్థం తెలుసుకోవయ్యా చంద్రబాబు నాయుడు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తుంటారు, అధికారులలో పొగుడుతుంటుంటారు. వచ్చిన ప్రాబ్లం 4 దశాబ్దాల నుంచి ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే రాజశేఖర గారి కుటుంబమే అధికారంలో ఉంది. వీళ్ళిద్దరు బాగుపడతారు కానీ రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలు కానీ బాగుపడరు. రైట్. మళ్ళీ వస్తారు సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మరి కాసేపు పార్టీ ఒక స్టాండ్ ఉండాలి సార్. 4వ పాయింట్, ఇంతకు బోసిడీకి అంటారు కదా, తిట్టుకుని నాకు సంబంధం లేదు. ఒక పక్కనమో బోసిడీకి బూతుపాదం అని రాష్ట్రపతి వరకు అంటారు, ఇంకో పక్కనమో బోసిడీకి అని బూతుపాదం కాదు మంచిది అంటారు. మరి మంచి పదం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? లక్ష్మణరావు గారికి తెలుసున్న నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా? పార్టీ అధినేతకి పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి సార్. రైట్. ఒక మాట అక్షర సత్యం గారు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అందుబాటులో ఉండండి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడిన బయట ఒకటి ఉంది, ప్లే అవుద్ది, చూద్దాం. మనం డిబేట్లోకి వెళ్ళొచ్చు, మీరు మాట్లాడవచ్చు. కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1500 ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నామే 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. 8500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1500 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను
ఇచ్చాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నానే మేము 5 సంవత్సరాలు నిండి